తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. శాసనసభలో ఇవాళ జరగాల్సిన క్వశ్చన్ అవర్ ను ప్రభుత్వం రద్దు చేసింది. సింగరేణి వార్షిక నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ పద్దులపై మండలిలో చర్చలు ఉండవు కనుక ఇవాళ సభ జరిగే అవకాశం లేదు. అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. 2026 తెలంగాణ పంచాయతీరాజ్ 3వ సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంట్స్ సపోర్ట్ బిల్ 2026 ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం 2026-27 వార్షిక బడ్జెట్లో వివిధ శాఖల పద్దులపై 3వ రోజు ఓటింగ్ అప్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ పై చర్చ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజుకు చేరుకున్నాయి. శాసనసభలో ఇవాళ జరగాల్సిన క్వశ్చన్ అవర్ ను అయితే ప్రభుత్వం రద్దు చేసింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఈ రోజు 8వ రోజు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ రోజు పలు కీలక బిల్లులు అయితే ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒకవైపు ఈ రోజు అసెంబ్లీ సమావేశాల బడ్జెట్ 8వ రోజు సమావేశాలు ఈ రోజు ఒకవైపు వాడివేడి చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఒకవైపు ఈ రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం తర్వాత శాసనసభ్యులకు క్రీడోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ దీన్ని నిర్వహించొద్దు, ప్రజా సమస్యల పైన అనేక సమస్యలు చర్చించాల్సి ఉంది. ఇలాంటి కీలక తరుణంలో శాసనసభ్యులకు క్రీడా బోర్డు లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు క్వశ్చన్ చేస్తుంది. ఇప్పుడున్న సమావేశాలు మరొక వారం రోజుల పాటు పొడిగించాలని ఒకవైపు వాళ్ళు కోరుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజు ఆ డిమాండ్స్ పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనబడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే క్వశ్చన్ అవర్ ని శాసనసభలో క్వశ్చన్ అవర్ ని ఇప్పటికే రద్దు చేశారు. ఆ సమయాన్ని పద్దులపైన చర్చ కోసం వినియోగించాలని చెప్పి భావిస్తున్నారు. మొన్న గురువారం రాత్రి దాదాపు 12 గంటల వరకు సభ కొనసాగింది. ఆ రోజు కొన్ని పద్దులు చర్చించినప్పటికీ కూడా వాటికి మంత్రులు సమాధానం చెప్పారు. ఇటు బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఉమెన్ అండ్ వెల్ఫేర్ కావచ్చు, ఇటు రూరల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి పద్దుల పైన వారికి సమాధానం చెప్పాల్సి ఉంది. బీసీ వెల్ఫేర్ అండ్ హౌసింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ పైన ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో సమాధానం చెప్తారు. ఆ తర్వాత సీతక్క సమాధానం చెప్పిన తర్వాత మిగతా పద్ధతుల్లోకి వెళ్తారు. అయితే ఇప్పుడు 2 కీలక బిల్లులు కూడా తీసుకువస్తున్నారు. ఇప్పటికే వైపు పంచాయతీరాజ్ సంబంధించినటువంటి 3వ సవరణ బిల్లులు మంత్రి సీతక్క ప్రవేశపెడతారు. అదేవిధంగా పేరెంట్స్ కు సామాజిక భద్రత కల్పించేటువంటి ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి బిల్లును సంబంధించి మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ బిల్లులు అయితే ప్రవేశపెట్టి సభలో చర్చ కోసం ఒకవైపు పూర్తి చేయనున్నారు. మొత్తానికి ఈ రోజు కొన్ని కీలక పద్ధతులకు సంబంధించి చర్చ వాడివేడిగా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సంబంధించిన కొన్ని కొత్త పథకాలు కూడా అసెంబ్లీ వేదికగా ప్రవేశపెడతారని చెప్పి తెలుస్తుంది. ఈ రోజు ఉదయం దాదాపు మరికొద్ది సేపట్లోనే ఇటు మంచిరేవుల్లో వీరభద్ర స్వామి టెంపుల్ కి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కొంచెం అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ సంబంధించిన స్కీమ్ ని లాంచ్ చేస్తారు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు అందజేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన అసెంబ్లీ వేదికగానే అసెంబ్లీ నుంచే దానికి సంబంధించినటువంటి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే దీనిపైన టీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపణలు చేస్తారు. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చేటువంటి ఫోన్ల విషయంలో ₹1,00,00,000 అవినీతి జరిగింది. తక్కువ ధరకు జరిగేటువంటి ఫోన్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేసి వారికి ఇస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేత శ్రీకాంత్ ఒకవైపు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పైన ఆరోపణలు చేశారు. అయినప్పటికీ కూడా ఈ రోజు వరుసగా వివిధ కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కూడా బిజీగా అవుతున్నారు. దానికి తోడు ఇటు అసెంబ్లీలో పద్దుల తర్వాత 3 గంటల తర్వాత అసెంబ్లీ వాయిదా వేసి శాసనసభలో క్రీడోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.